ప్రస్తుతం పీవీఆర్ ఐమాక్స్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. థియేటర్ల పరిస్థితి ఏంటి అని. పీవీఆర్ ఐమాక్స్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, థియేటర్లో అడిషనల్ వ్యాపారాలు లైక్ జనాల్ని రప్పించడానికి ఫస్ట్ ఒకటి చెప్పాలి. cheer.buzz అని చెప్పి cheer.buzz అనేది ఒకటి ఉంది వెబ్సైట్. ఇదేంటంటే, మీకు ఎవరికన్నా గ్రీటింగ్స్ చెప్పాలి అనుకుంటే తెర మీద చెప్పొచ్చు. ఈ థియేటర్లోనే కాదు, ఏ థియేటర్లో అన్నా మీరు వచ్చినా రాకున్నా కూడా చెప్పొచ్చు. ఇలాంటి ఒక సౌలభ్యం ఉంది. అంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం పర్టికులర్ డేట్ మెన్షన్ చేసి, షో టైమింగ్ మెన్షన్ చేసి, ఏ థియేటర్ ఏ స్క్రీనో మెన్షన్ చేసి, ఏ సందేశం అయితే చెప్పాలి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ, వాట్ ఎవర్, అది సినిమాకి ముందు ఇట్లా వచ్చి విషెస్ చెప్పుద్ది. అయితే ఇంటర్వెల్లోనో సినిమా ముందో వాట్ ఎవర్, అట్లా సర్ప్రైజ్ చేసే ఒక అవకాశం అయితే ఉంది. దానికి ఎంతో కొంత ఛార్జెస్ కూడా ఉంటాయి. ఇలాంటి ఒక బిజినెస్ అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి మరి ఇంకేం చేయాలో తెలియక నవ్ వాట్ హ్యాపెన్, వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, థియేటర్స్ని ఇంకా ప్రైవేట్ ఈవెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందు మనకి ఆడిటోరియంసే ఉండేవి. థియేటర్స్ అంటే ఓన్లీ సినిమాలు. సేమ్ అలాగే ఉండే చైర్ ప్లేస్మెంట్ని మనం ప్రైవేట్ ఆడియో ఫంక్షన్స్కి లేదా ఇంకేదన్నా అవార్డ్ ఫంక్షన్స్కి లేదా పెళ్ళిళ్ళకి వీటికి వాడుకుంటాం. ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే, థియేటర్స్ని కూడా ముందు చిన్న మండపాలలాగా ఏదో ఒకటి ఆ స్టేజ్ కట్టేసి ప్రైవేట్ ఈవెంట్స్ లైక్ అవార్డ్ ఫంక్షన్స్ కానీ, ఏదైనా ప్రోడక్ట్ లాంచెస్ కానీ, ఏదైనా కార్పొరేట్ పుస్తకం లాంచ్ కానీ, ఏదైనా మీటింగ్స్కి కానీ ఇచ్చే అవకాశం. అండ్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్స్ కోసం ఏమైనా డాక్యుమెంటరీస్ వాళ్ళని ఎడ్యుకేట్ తీసే ఉంటే ఒక థియేటర్ని వాళ్ళు రెంట్కి తీసుకొని ఆ డాక్యుమెంట్ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించి పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి తర్వాత ఒక గంట సేపు దాని క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఇస్తున్నారు. దీనికంటూ ఒక ఛార్జ్ అనేది వీళ్ళు చేస్తున్నారు. ఏ టైం కావాలి, గంటకి కావాలా, 2 గంటలకు కావాలా, లేకపోతే ఒక పూటకి కావాలా, ఒక రోజంతా కావాలా, దానికి సంబంధించి ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడు, సినిమాలు థియేటర్కి జనాలు రావట్లేదు అని ఏడుస్తున్నాం. థియేటర్ యజమానులు కూడా మాకు సినిమాలు రావట్లేదని ఏడుస్తున్నారు. సినిమాలు వస్తే కదా వాళ్ళు ప్రదర్శించుకుంటారు. ఏ సినిమా వచ్చినా 2-3 రోజులలో వెళ్ళిపోతుంది. తర్వాత జనాలు రావట్లా. రిలీజ్ రోజు అంటావా బజ్, పాపం ఏదో కొత్త గొప్ప ప్రమోషన్స్ చేసుకుంటారు కాబట్టి అడప వస్తున్నారు. అది కూడా 1-2 షోస్ మాత్రమే. తర్వాత రావట్లా. మౌత్ టాక్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అన్నా సరే ఓటీటీకి వెళ్తున్నారు. విజువల్ వండరు అసలు ఖచ్చితంగా కుర్చీలో కూర్చొనే ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్ప రావట్లా. అలాంటి విజువల్ వండర్లు తీయాలి అంటే మినిమం 300 కోట్లు 500 కోట్లు అవుతుంది. ఆ 300 కోట్లు 500 కోట్లు వెనక్కి రాబట్టుకోవాలంటే నిర్మాతకి స్టార్ హీరోలను పెట్టుకోవాల్సి వస్తుంది. స్టార్ హీరోలనే పెట్టుకొని సినిమా తీయాలంటే 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కానీ ఒక సినిమా రావట్లా. సో థియేటర్స్కి సినిమాలు లేవు, ఉన్న జనాలు రావట్లా. సో ఇట్లాంటి సిట్యువేషన్స్కి కొన్ని ఆల్రెడీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ అయ్యాయి, కొన్ని మల్టీప్లెక్స్లు అయ్యాయి, కొన్ని ఇంకేవేవో అయ్యాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫంక్షన్స్కి ఇచ్చుకుంటున్నారు. ఆల్రెడీ సీటింగ్ పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది, అక్కడ ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. పెళ్ళిళ్ళ సీజన్ టైంలో ఫంక్షన్ హాల్స్ చాలా బిజీగా ఉన్నాయి అనే టైంలో ఖచ్చితంగా నాకు తెలిసి ఏదో ఒక థియేటర్స్ని హైర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ బర్త్డే ఫంక్షన్స్ కానీ, యానివర్సరీ ఫంక్షన్స్, హాఫ్ సారీ ఫంక్షన్స్, లేదా ఇంకేమైనా ఈవెంట్స్, గెట్ టుగెదర్ పార్టీస్, ఇట్లాంటివన్నీ చేసుకోవడానికి హాల్స్ ఇచ్చేస్తున్నారు. అక్కడ చేసుకోమంటున్నారు. లోపల హాల్లోనేమో తంతు జరగడం, బయట అడిషనల్ స్పేస్లోనేమో క్యాటరింగ్ ఏర్పాటు చేయడం, ఇట్లా వాటికి అన్నిటికీ స్పేస్ ఉంది కోర్స్ వీళ్ళ దగ్గర మనం చూడాలనుకుంటే. సో సినిమాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి తప్ప దీనికి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉండదు. ఆంధ్ర సినిమా, తెలంగాణ సినిమా తేడా లేకుండా అందరూ పనిచేసి ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవుతా, ఎక్కువ సినిమాలు వస్తే, ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయితే, 1-2 మౌత్ టాక్ బాగుండి 1-2 నిలబడిన. ఇప్పుడు కొత్త లోక అనే సినిమా వచ్చింది. చాలా అంచనాలతో అనుష్క ఘాటి వచ్చిన, చాలా అంచనాలతో మురుగన్ దాస్ గారి మద్రాసి వచ్చిన సైలెంట్గా వచ్చింది. అది ఏదో దూసుకెళ్ళిపోతుంది, అందరు చూస్తున్నారు. మొన్న మా సినిమా థియేటర్కి జనాలు రావట్లేదని ఒక డైరెక్టర్ చెప్పుతో కొట్టుకున్నాడు, బార్బరిక్ డైరెక్టర్. ఇట్లా ఉన్నాయి సిట్యువేషన్స్. బోల్డ్ అనే సినిమాలు వస్తే కొత్త గొప్ప 1-2 మౌత్ టాక్తో ఆడుతూ ఉంటాయి. థియేటర్స్ బాగుంటేనే వాళ్ళు బాగుంటారు, వాళ్ళకి రెవెన్యూ వస్తేనే వాళ్ళు నడపగలరు. రెవెన్యూ రాదు అనుకుంటే మాకు మీ సినిమాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నీ సినిమా వేసుకుంటే 20 మంది వచ్చారు, 20 టికెట్లు, 20 × 200 టికెట్లైనా నాకు పట్టుమని నా తుడిచేవాడి ఖర్చు కూడా రావట్లా.
అదే నేను ఫంక్షన్కి ఇచ్చాను అనుకో, వాడు 2 లక్షలు 3 లక్షలు ఇస్తాడు, అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ అని అనుకుంటున్నారు డైరెక్ట్ లైక్ ఈ థియేటర్ ఓనర్స్. మరి చూద్దాం ఫ్యూచర్లో మన థియేటర్స్ ఉంటాయి. ఎందుకంటే పీవీఆర్ ఐమాక్స్ వాళ్ళే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మిగతా వాళ్ళు తీసుకోవడానికి పెద్ద ఇదేం పడదు. సో వీళ్ళకి చాలా స్క్రీన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఇక మీదట కార్పొరేట్ ఈవెంట్స్ కూడా థియేటర్స్ అందుబాటులో ఉంటాయి. మరి అది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది మాత్రం వెయిట్ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.